బిడ్డా బాపు లచ్చక్కకు పొద్దుగాల చెప్పొచ్చిన నువ్వు చెప్పలేదా? ఇలా చెప్పలేదే నిన్ననే చెప్పొచ్చిన. పెద్ద బాపులు చిన్న బాపులు అన్నలు వదినలు అందరూ అత్తమ్ముల ఇంటికి అత్తనన్నరే. తల్లి లేని బిడ్డవైతివి, ఏ శుభకార్యం చేసిన కాకపోతే ఈ ఎల్లని వరపూజ చేతిలో చిల్లు గవ్వలేకపోయా. బాపు లచ్చక్కత్తుంది. బాబు కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకే. తునికిన సోల కోడలికి పైసలు బాగుంటే ఇచ్చొచ్చిన నాటే వచ్చిన పైసలు ఇక ఏం చేయాలని సపరేట్ ఇటు వచ్చిన. ఇగో 1,00,000 రూపాయలు అయితే పట్టుకొచ్చిన పాటే బాబు. బిడ్డ ఎన్నడూ అప్పు వేయలే, మొదటిసారి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా. నాకుంది ఇదే ఇల్లు, సాతనైతే కట్టం చేసి కడతా, లేకపోతే ఇల్లు అమ్మైనా నీ బాగి తెరుస్తా. చిన్న బాబు ఇప్పుడు గవర్న ఎందుకే మా బాబు ఒకటి నువ్వు ఒకటి అని పొద్దు పోతాను చెప్పను పోదాంపా. అవును నువ్వు ఇట్లనే ఉంటావా అని తయారు కావా? తయారు కాపు చెప్పనా. ఆమె చీర కట్టుకోవడం ఏమేరక బిడ్డ, వాళ్ళ అమ్ముంటే అన్ని నేర్పేది. నా బిడ్డ తల్లి పేరు నోచుకోలేదు. నీ అబ్బా గట్లందుకు అంటావా? నీ లేనా అనే నేను చూసుకోనా దాన్ని పాగా నేను కడతా. చీరలో ఎలా ఉన్నా నాన్న? నీకేంది బిడ్డ, మహాలక్ష్మిలా ఉన్నావు. బిడ్డ చెల్లేసి తొందర పంప. పోదాం బాబు పొద్దు పోతాను. అరే పెద్దోడా అదే వరకు ఫోన్ చేసిన వారా అట్నే టెంట్ వాళ్ళకు వంటలకు ఊళ్ళో పెద్దవాళ్ళకి అందరికి ఫోన్ చేసిరమ్మా తొందర కానీ. అవ్వా సాయంత్రం 5 గంటలకు ఉంది ముహూర్తం టైము. అందరికి ఫోన్ చేసిన అందరు వస్తారు కానీ ఫస్ట్ నీ తమ్ముడును మీ కోడలేది? ఆయనకి ఎవరు ఉన్నారా వెనక ముందు మనం తప్ప ఆడాత్తడి బిడ్డని తీసుకుని. అరే చిన్నోడా ఈ సోపతి గలంతా గీలేనారా? మొన్న పుట్టినరోజు అయితే ఇల్లు 2 మంది వచ్చిర్రు, ఇప్పుడు ఏమో గీలే కనబడతారు. అమ్మ అందరికి చెప్పిండే అందరు వస్తారు. సార్ మనం ఆ మీటింగ్కు వెళ్దాం అనుకున్నాం కదా, ఇక లక్ష్మి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంది కదా అలా కొడుకుది, ఆ ఎంగేజ్మెంట్ చూసుకొని ఆ మీటింగ్కి పోదాం మనం. ఈ మీటింగ్ ఇదంతా లక్ష్మి సర్పంచ్ అమ్మ ఎంటీ సార్ రా కూర్చో. అది కుర్చీలేరా? ఏంటి లచ్చ కొడుకు ఎంగేజ్మెంట్ అన్నావు కదా, ఏం అడావిడి లేదు, బంధువులు లేరు? 5 గంటలకు కదా మేడం ముహూర్తం, ఇక మెల్లమెల్లగా అందరు వస్తారు, అందుకే తయారు చేస్తాను. ఇక మెల్లగా వాళ్ళు వచ్చావా? ఇంటికాడే చేస్తారా ఫంక్షన్ హాల్లో చేస్తారా? లేదు సార్ పెళ్ళి ఫంక్షన్ హాల్లే కానీ వరపూజ ఇంటికాడ చేస్తాను. 5 గంటలకు ముహూర్తం ఉన్నది, ఏం చేద్దాం అలా పాపేమో లేకపోయే. ఇక చుట్టాలకు చెప్పిన కానీ ఇక మెల్లమెల్లగా వస్తారు, అప్పటి వరకు వస్తారు అందరు. లచ్చవా మరి పిల్లలు ఏ ఊరు, కట్నం ఎంత పోతురు, ఏం కథ? లేదు మేడం మా తమ్ముని బిడ్డనే చెప్తాను. ఇక మా మరదలకు బిడ్డ పుట్టినాక బాలంత రోగం వచ్చి చచ్చిపోయింది. ఆ పిల్ల నా చేతులనే విరిగింది, అందుకే నా కొడుకు చేసుకుంటాను ఆ పిల్లలు. ఇక మా అయ్యవ్వ భూమి జాగా అంతా మా తమ్ముడు నా పేరు వినే చేసింది. ఇక ఆయనకి ఏమున్నది, చిన్న ఇల్లు తప్ప, ఆయనకి మేము మా కాదు. ఆహా లక్ష్మి నీ తమ్ముడు మంచోడే ఉన్నట్టుంది కదా, ముందే బిడ్డని ఇస్తారని చెప్పేసి ఆస్తి మొత్తం నీకు రాసిచ్చిండా? మంచోడే. అప్ప చెల్లె మీ అత్తగారి ఇల్లు ఎంత మంచిగా ఉన్నదే, అదృష్టవంతురాలువే నువ్వు. అమ్మా మావేళ వస్తారే? నమస్కారం అమ్మా. నమస్కారం సార్. అత్తమ్మ బాగున్నారా? బాగున్నాను. సర్పంచ్ మేడం మా తమ్ముడు మా తమ్ముని బిడ్డ, అది మా పెద్దనైన కొడుకు బిడ్డ. బాగుంది లక్ష్మి నీ కోడలు, మంచిగా చక్కగా ఉంది. నా కోడలు ఇటు నువ్వు. నమస్తమ్మా. నమస్తే సార్. ఏంటి ఇట్లా వచ్చారు? శివ అంటే మీ కొడుకేనమ్మా? మా కొడుకు సార్, వాడు ఏం చేసిండు? సార్ మీరే సార్ శివ. సార్ సార్ నా కొడుకు ఏం చేసిండు మేడం? సర్పంచ్ మేడం కానిస్టేబుల్ ఆగండి, ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చిండు. ఆ బాబు ఏం నేరం చేసినా తీసుకెళ్తున్నారు? మేడం
వీడు ఒక గ్యాంగ్ రేపులో ప్రధాన నిందితుడు. ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపి బయలు పడేసాడమ్మా. అందుకే మేడం మీకు చెప్పకుండా రావాల్సి వచ్చింది. సారీ మేడం. నా కొడుకు కాసు ఉంటాడు కాదు మేడం, నీ దండం పెడతా. నా కొడుకు కాసు ఉంటాడు కాదు. అరే నా కొడుకు ఏం చేయడు. నా కొడుకు అతడు సార్, నీకు ఎక్కడ పోర్పట్ అయింది సార్, నీ దండం పెడతా నా కొడుకుని ఇడిచిపెడతారు. అది సారు, నా కొడుకు కాసు ఉంటాడు కాదు సారు, నీ దండం పెడతా సార్, నా కొడుకు కాసు ఉంటాడు కాదు, ఇడిచిపెట్టారు సారు. అయ్యో దేవుడా మేడం, మేడం నీ దండం పెడతా. ఆపూరి మేడం, నా కొడుకుని ఆపూరి మేడం, ఆపూరి. అయ్యో శివా, నా కొడుకు కాసు ఉంటాడు కాదు, నా కొడుకు మంచోడి సోమతులు చేయబట్టి అంగడాయిండు. అరే తమ్మి ఆగరా. ఏం చేయమంటావు అక్క? నేను నా బిడ్డ కోసే బతికినా ఏ అయ్యే చేతుల్లో పెడితే కొడతారో తిడతారో ఏ ఇబ్బందులు పెడతారో అని నా అక్క చేతులు పెట్టినాక నేమైపోయినా పర్లేదు అనుకున్నా. కానీ నీ కొడుకు ఒక బిడ్డ పానం తీసిండు. అలాంటి దుర్మార్గుడు నా బిడ్డ అయ్యా. అరే తమ్మ ఆగరా బాబు. అద్దు బిడ్డ, మేమింత పురుగుల మంది సత్తాం కానీ అంత దుర్మార్గుడు మన చెల్లనివ్వద్దు. పోదమ్మా. ఆగరా తమ్మ. లక్ష్మి నువ్వన్న చెప్పే. అరే తమ్మ, నీ బిడ్డకి ఏం అన్యాయం జరగనియరా, నేను ఉన్నారా? జరగకూడని అన్యాయం జరిగిపోయింది కదా అత్తమ్మ. ఎప్పటికైనా నా చెల్లె ఇంటి కోడలవుతుంది అని మా చిన్నబాబు భూములు జాగాలన్నీ నీ పేరు మీద రాసిండు కదా అత్తమ్మ. ఇప్పుడు మా చెల్లెను దుర్మార్గుడైన నీ కొడుకు ఇయ్యలేడు కదా, అలా అని ఇంకో సంబంధం చూసి పెళ్లి చేద్దామంటే చిల్లి గవ్వలేదు. అక్క అని నమ్ముకున్నందుకు పురుగుల మందే గతి కదా. అదే లక్ష్మి, నేను ఉండగా నా తమ్మునికి నేను అన్యాయం జరగనియనే. అరే రాకి, మన దేవుడు లక్షంతలు నువ్వు తాలి పొట్టున తీసుకురాపో. అరే రాకి, దాని మెడలో తాళి కట్టరా. అమ్మా ఏంటమ్మా ఇదంతా? నేను తాళి కట్టడం ఏంటమ్మా? ఈ అమ్మ బతికుండాలంటే ఈ తాళి దాని మెడలో కట్టరా. అరే నాన్న, సర్పంచ్ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోబోద్దా? పోబుద్ది. నిండు నూరేళ్ళు పిల్ల పాపలకు చల్లగా ఉండాలి. శభాష్ లక్ష్మి, మంచి పని చేసినావు. సరే లక్ష్మి, ఇక వెళ్ళొస్తాం. సర్పంచ్ అమ్మ అన్నం తిందాం సార్. అమ్మా డ్యూటీకి టైం అవుతుంది, టిఫిన్ తీసుకురా. అత్తున్న బిడ్డ. అమ్మా ఎంతసేపు లేట్ అవుతుంది? అత్తన్న బిడ్డ. అన్నం ఉడుకున్నది, జాగ్రత్త. సరే అమ్మా, పోయేద్దాం. స్ఫూర్తి బాయ్. అరే నాన్న, నువ్వు బేల్వినికి ఇట్లా వచ్చినావా, లేకపోతే నువ్వు ఏ తప్పు చేయాలని తెలుసుకొని నిలబట్టిరా? అమ్మా నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు అన్నయ్య.
చిన్నోడా నువ్వు పనికి పో బుజ్జి నీ రూమ్లో పో అరే నానా రే పెద్దోడా బుక్కడ తిందులే బిడ్జా కొక్కు మొక్కలని వేయి అలా ఏం తిన్నాడో ఏం లేదు వీటిని పండుకుంటూ అంటున్నాడు కదా ఇంకా మళ్ళక్క దగ్గరికి పోయి గ్రూప్ పైసలు ఇచ్చేస్తా మళ్ళీ లేస్తే బోధిని పెట్టాడు ఏంది బాబా అలా చూస్తున్నావు? జరుగు, నేను బయటకు పోవాలి. నిన్ను బయటకు పంపించడానికి కాదు నేను వచ్చింది. అంటే అర్థం కాలేదా? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను ఇప్పుడు మీ తమ్ముడు భార్యను. నువ్వు పుట్టిందే నా కోసం, మా తమ్ముడిని ఎలా పెళ్లి చేసుకుంటావు? అయినా వాళ్ళతో కాపురం చేసుకో, కానీ నాకు కావాల్సింది. ప్లీజ్ బావా, నన్ను వదిలే, దండం పెడతా. ఈరోజు మా అమ్మ వచ్చింది కాబట్టి బతికిపోయినావు. ఈ ముచ్చట కానీ ఎవరికైనా చెప్పినావు అనుకో, నీ మొగన్ని నీ అయ్యని ఇద్దరిని చంపి నిన్ను ఉంపుడు గత్తెలా ఉంచుకుంటా. అక్క వద్దమ్మ అత్తను అని ఒక ఫోన్ అయినా ఇయ్యలేదేవరా? ఈ ఊరికి పిల్లని చూడ వచ్చినవే. అంత వస్తేనని అత్త మంచిదేనే. ఏ ఊరు పిల్ల ఎవది? మన పెద్దోళ్ళ బువన్న కొడుకు ఈ ఊరు పిల్లనే ఖాయమైంది. అందుకనే చెప్పిన సెల్లని చూసిపోతావని వచ్చినాం అత్త. ఏ పిల్ల నాకు ఎరకలేని పిల్ల అవతలు వాడకుంటుందట. రాయన్న సెల్లె దానికేంది, అది మహారాణి మాకు. నాన్న బాగున్నా నాన్న, నువ్వు బాగున్నావా? దానికేందిరా, మహారాణి లెక్క ఉన్నది. నీ ఆరోగ్యం ఎట్లుంది? సరే అత్త పోతాం ఇక. ఆడ వంటలు అవుతానే. ఏ గిడి దగ్గర చెట్టుకే పోతారే, చాలా అయిపోయి వంట చేసి రే వాళ్ళు ఉండు మాట దొంగతనం వచ్చినాం. చెప్పిన చెల్లని చూసి వస్తావని చెప్పి చెప్పురికి వచ్చినాం. దాయే బాపు ఏమనుకుంటా మళ్ళీ వచ్చినప్పుడు తాగుతాం. సరే పోతున్నారా? బాయ్. దాయ్ బాబు. బాయ్. స్ఫూర్తి, వాటర్ తీసుకురా. తెస్తున్నా. స్ఫూర్తి, ఏమైంది? ఏదోలా ఉన్నావు? ఏమైంది శృతి? ఎందుకు ఎడుతున్నావు? మీ అన్న నిన్ను బయటకు పంపించడానికి కాదు నేను వచ్చింది. అంటే అర్థం కాలేదా? ఏం మాట్లాడుతున్నావు బావా? నేను ఇప్పుడు మీ తమ్ముడు భార్యను.
నువ్వు పుట్టిందే నా కోసం. మా తమ్ముని ఎలా పెళ్లి చేసుకుంటావు? అయినా మాతో కాపురం చేసుకో, కానీ నాకు కావాల్సింది వాడి సంగతి రేపు చెప్తా కానీ నువ్వే టెన్షన్ తీసుకో. ఏ అన్నా, నిన్న స్ఫూర్తిని ఏమన్నావు? ఓ అన్నీ చెప్పుకుందా? ఇంకోసారి స్ఫూర్తి జోలికోతే మంచిగా కూడా చెప్తున్నా. ఏంట్రా, నేను చేసుకున్నదాన్ని నువ్వు చేసుకున్నది కాక ఇంకా నాకే ఎదురు చెప్తున్నారా? అన్నా అన్నా కొట్టకు చెప్తున్నా. అన్నా కొట్టకని చెప్తున్నా కదా. అన్నా మంచిగా చెప్తున్నా, కొట్టకు. అది ఎప్పటికున్నా నాదే, నాకే కావాలి. ఆడెట్లా తాళి కడతాడు నేను లేనప్పుడు? తానెందుకు కట్టినామంటావారా? పెళ్ళి అయిపోయినాక నీకు అట్లా అయినాక నా తమ్ముడు సచ్చితానికి చింతపడ్డాడు. ఆ బాధ భరించలేక తాళి కట్టమన్నా. దీనికే గింతగానే కొడుతున్నా వారాన్ని గుంజి గుంజి. అమ్మా, నాకు గవ్వని తెలియదు. మానభంగాలు చేసుడు నాకేం కొత్త కాదు, కానీ దీన్ని మాత్రం వదిలిపెట్టా. తీసుకొని పో. వచ్చినావా బిడ్డ? మళ్ళా వచ్చినవారు కోసం వచ్చిన కాడి నుంచి ఏం కూడా తింటలేవు చక్కగా. నీకోసం నాటుకోడి తెప్పించాడు బిడ్డ. ఇక్కడ ఉంది మా కడుపులు ఏం లేదు. ఇంకే సరే నాన్న, ఈ బుక్కడ తినరా. నాటుకో మంచిగా అమ్మా, కూర కమ్మ వస్తుంది. ఏం కలిపినావు ఇంట్లో? నేనే వేసిన బిడ్డ. అలా గరం మసాలా వేసిండ్రా, కమ్మగా ఉండాలని. ఏం వేసినావు అనలే, ఏం కలిపినావని అడిగినా. అమ్మని అనుమానిస్తావురా నువ్వు? అయ్యో అమ్మ, అమ్మని అనుమానిస్తే ఆ బ్రహ్మను కూడా వదిలిపెట్టద్దు. సారీ అమ్మ. అమ్మా, నీకో ముద్ద, నాకో ముద్ద.
అవుతుందండి. తల కూడా నొక్కుతుంది ఎందుకే. అమ్మా అర్థం అయితే లేదు, కడుపు బాగా నొస్తుందమ్మా. నన్ను క్షమించరా నాన్న. కడుపు బాగా నొస్తుంది, తల తిరుగుతుందమ్మా. నా పాపిచ్చి చేతుతో నా కొడుకుని చంపుకున్నా. అరే శివ 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 ఏమైందమ్మా? అన్నా అన్నా పాపం చేతులతో నా కొడుకు క్షమించి చంపుకున్నారా? ఎంత పని చేసినావమ్మా? అన్నా 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 లేవన్నా అన్నా. నా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం నేను నీకు ఇచ్చి పెళ్లి చేసిందా? నిన్ను మంచిగా చూసుకోరా జీవితం అంతా. అన్నా లేవన్నా. గారికి ఇసం పెట్టిన నేను ఎందుకురా? నేను కూడా ఇసం అమ్మా 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 అత్తమ్మా అమ్మా అత్తమ్మా అమ్మా అత్తమ్మా అత్తమ్మా అన్నా అమ్మా నా కోసం నువ్వు పలేనవా అత్తమ్మా? అమ్మా అత్తమ్మా అమ్మా అన్నా అన్నా అమ్మా అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను అమ్మగా చిన్న మాట చెప్తున్నా, పడుచుపోరగాళ్ళకు కళ్ళు తాగకాడ తినకాడ తిరిగకాడ జాగ్రత్త. ఎందుకంటే మనం బండి మీద మంచిగా పోతాం, ముందటోళ్ళు మంచిగా రారు. మళ్ళా తాగినాక ఆల నీళ్ళని గెలకకూరి, జైల్లో వడకూరి, అవ్వాయ కడుపు కోత చేయకూరి. ప్లీజ్ ఏమనుకోకూరి, దయచేసి మంచిగా ఉండురి. ఉన్న రోజులు మంచిగా ఉండురి, అల్లరి పాలు కాకుర్రి. పక్కన గంట ఉంటుంది, ఇగో గిట్ల కొట్టుర్రి. చెంపలు కొట్టు కాదు, గడ్డ కొట్టురి. సపోర్ట్ చేయండి ప్లీజ్.